నమస్తే ప్రత్యూష గారు. నమస్తే అండి. ఇప్పుడు రైట్ నౌ చాలా మంది ఫేస్ చేస్తున్నది హెయిర్ ఫాల్, స్కాల్ప్ బాగా పలచబడిపోవడం, హెయిర్ ఫాల్, హెయిర్ థిన్ అవ్వడము అండ్ ఆల్మోస్ట్ బట్టతల రావడం. వీటన్నిటికి మెయిన్ రీజన్ ఏమంటారు? మెయిన్‌గా హెయిర్‌కి కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ మాయిశ్చర్ అండ్ ప్రోటీన్. యాక్చువల్లీ చెప్పాలంటే హెయిర్‌కి ఎక్కువ హీట్ తగలడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అండ్ హెయిర్ ఇష్యూస్ అనేవి వస్తాయి. అది చాలా హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. మన స్కిన్ని మనం ఎంత కేర్‌ఫుల్‌గా కాపాడుకుంటామో అంతకంటే ఎక్కువగా హెయిర్‌ని కాపాడుకోవాలి. కానీ ఒత్తుగా ఉన్న జుట్టు కూడా బాగా పలచబడిపోతూ ఉంటది. అంటే ఇంతకుముందు నా హెయిర్ స్టాండ్స్ చాలా లావుగా ఉండేవి, ఇప్పుడు సన్నగా అయిపోతున్నాయి, పలచబడిపోతున్నాయి. దానికి రీజన్? ప్రెజెంట్ జనరేషన్‌లో ప్రతి పర్సన్ ఏదో ఒక రకమైన స్ట్రెస్‌కి, ప్రెషర్‌కి ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ వాళ్ళు డైలీ లైఫ్‌లో తీసుకునే ఫుడ్ వల్ల కూడా మనకి హెయిర్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాను, అన్ని పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా హెయిర్ ఇష్యూస్ వస్తున్నాయంటే దానికి ఒకటే రీజన్ అండి, వాళ్ళ జీన్స్ అవ్వచ్చు. ఓకే. ఈ చాలా ఇష్యూస్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనమే కాదు, చాలా మంది మాట్లాడుకుంటూ వస్తున్నారు. వీటికి చాలా ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ మార్కెట్లో. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దగ్గర నుండి మెడిసిన్, ఇంకేవేవో ప్రొసీజర్, పీఆర్‌పీ అని ఉన్నాయి. వీటన్నిటిలో బెస్ట్ సొల్యూషన్ ఏమంటారు? అవును, మీరు చెప్పింది కరెక్టే. బయట చాలా రకాల ట్రీట్మెంట్స్, స్కాల్ప్ ట్రీట్మెంట్స్, కాస్ట్లీ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మెడిసిన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ ట్రై చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. నేను పర్సనల్‌గా రీసెర్చ్ చేసి ఒకటి షాంపూ అయితే సజెస్ట్ చేస్తానండి. అదే హవీ వాళ్ళ హెయిర్ కేర్ షాంపూ. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ ఫాల్ కావచ్చు, డాండ్రఫ్, దేనికైనా మీరు ఇది యూజ్ చేయొచ్చు. అంటే ఇదొక్కటే సొల్యూషన్ అంటున్నారు. అంటే మీరు ప్రిఫర్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ వాడి చూసారు కాబట్టి. మెన్ అండ్ విమెన్ అందరూ వాడొచ్చా? ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నా? యెస్, మీరు ఎవరైనా యూజ్ చేయొచ్చు. మెన్, ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఏ టైప్ ఆఫ్ హెయిర్ ఇష్యూస్ వరకైనా యూజ్ చేయొచ్చు. లైక్ హెయిర్ ఫాల్, డాండ్రఫ్, బట్టతల రావడం, వీటికి దేనికైనా ఈ హవీ షాంపూ అనేది యూజ్ చేయొచ్చు. మరి ఏంటి ఈ షాంపూలో అంత స్పెషల్ ఇంగ్రీడియంట్స్? బయట దొరికే వాటికి వీటికి ఏంటి మెయిన్ డిఫరెన్స్? యాక్చువల్లీ ఇందులో టీ ట్రీ ఆయిల్, అలోవెరా అండ్ కీటాకెన్జోల్ ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. వీటి వల్ల మీకు ఎలాంటి హెయిర్ ఇష్యూస్ కైనా మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్స్ అనేవి ఎన్ని డేస్ లో చూడొచ్చు? ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం మొదలు పెట్టిన దగ్గర నుండి ఎన్ని రోజులకి హెయిర్ ఫాల్ రిలేటెడ్ కానీ, డాండ్రఫ్ రిలేటెడ్ కానీ వీటన్నిటికీ సొల్యూషన్ కనిపిస్తుంది? మనం షాంపూ యూజ్ చేసిన 23 డేస్ తర్వాత మీకు రిజల్ట్ అనేది వస్తుంది. విజిబుల్ రిజల్ట్ అనేది వస్తుంది. నార్మల్ షాంపూ యూజ్ చేసినట్టు యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చా? లేకపోతే స్పెషల్ కండిషన్స్ వీక్లీ వన్స్ అలా యూజ్ చేయాలా అని ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇది మనం వీక్లీ 3 or 4 టైమ్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ ఎలా నార్మల్ గానే కొంతమంది ఏంటంటే డైరెక్ట్ గా అప్లై చేస్తూ ఉంటారు షాంపూని స్కిన్ కి, స్కాల్ప్ కి. అలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ ఏదైనా ఎక్కువ అనిపిస్తుంది. డైల్యూట్ వేలో యూజ్ చేయడం వల్ల మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. డైల్యూట్ అంటే ఎలా? అంటే ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం అమౌంట్ ఆఫ్ షాంపూ తీసుకొని లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి మన స్నానంకి వెళ్ళేటప్పుడు యూజ్ చేయడం బెటర్. దాన్ని కాన్సన్ట్రేటెడ్ గా యూజ్ చేస్తే కాన్సన్ట్రేషన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ స్కాల్ప్ కి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రైట్ ఈ షాంపూస్ ఎక్కడ ఉన్నాయి? ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు? మనకి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి కూడా మనం ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవచ్చు. అలా కాకుండా havyskin.in వెబ్సైట్ కూడా మనకి అవైలబుల్ లో ఉంది. డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్స్. ఓకే, ఇండియా వైడ్ అవైలబుల్ ఉన్నాయి కదా? సిఓడి, క్యాష్ ఆన్ డెలివరీ అవి కూడా ఆప్షన్స్ ఉన్నాయా? మనకి మెయిన్లీ ఏంటంటే చాలా మందికి క్యాష్ ఆన్ డెలివరీ అనగానే చాలా హ్యాపీగా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు. దీనికి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా మీకు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ. థ్యాంక్ యూ ప్రతీష గారు. ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎవరెవరు వాడాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.